అయ్యో నా కుండలు ఎలా బదులుకుంటే చూసారా? అయ్యో బంగారం లాంటి నా కుండలు ఎలా యమధర్మ. అయ్యో నా కుండలు పోగొట్టేశాడు చూసారా? అయ్యో ఏమి పట్టడం, ఏమి జలాశయము. అమ్మయ్యా, ఈ దుస్తులు మా యమధర్మరాజు దుస్తుల వలె ఉన్నవే. ప్రభు ప్రభు, ఇదేమి ప్రభు, తమ ముఖము ఎందుకు దాచుకొనుతున్నారు? ఈ లోకమందు మానవులు నన్ను వెంటాడుచున్నారు, అందుకే వారికి భయపడి ఇలా దాక్కున్నాను. ప్రభు, దర్శకుడు దర్శకుడు నేడే షూటింగ్ ప్రారంభం. రంభా ఊర్వశి మేనకల కలయికతో దర్శకుడు సూరి అపూర్వ సృష్టి. ప్రభు, తమరు లేకుండా రంభా ఊర్వశి మేనకలను పెట్టి ఈ దర్శకుడు చలన చిత్రమును ప్రారంభించబోతున్నాడు. ధర్మ యమధర్మ పద పద. అలా చూమెళ్ళాలి, అంతే అంతే. అసలు ఏమిటండి, ఏమి ఇంప్రూవ్మెంట్ అండి, స్టార్ట్ బ్రహ్మాండంగా చేస్తాను. థ్యాంక్ యూ రాజా. అది రాఘవేంద్రరావు చెప్పండి. చాలా బిజీగా ఉన్నాను. ఇక్కడ కదా మాది, అక్కడ ఉన్నాడు. 15వ తారీఖు హాఫ్ డే ఇస్తే సాంగ్ ఫినిష్ అయిపోద్ది. ఓకే చేద్దాం. థ్యాంక్ యూ సార్. మీరేరుకొచ్చిన హీరో ఎంత పోజు కొడుతున్నాడో చూడండి. సినిమా అండి, ఆ మాత్రం మర్యాద ఇస్తున్నాడు, సంతోషించండి. నాకు కూడా బాగా మర్యాద చూశాగా. మీతో కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడండి. ఏంటమ్మా ప్లీజ్ సార్. అటెండ్ కూర్చోండి. రండి సార్. సార్ ఇంతకి ప్యాకప్ కాదో చెప్పండి, డబుల్ బెడ్రూల్ అయిపోతాయి. మళ్ళీ హీరోయిన్ ఇంట్రడక్షన్ అప్పుడే ప్యాకప్ అంటారు. రాత్రి షూటింగ్ ఉంది, వెళ్ళి అరేంజ్మెంట్లు చూసుకోండి. వెళ్ళండి. షూటింగ్ అంటాడు, షాట్ మాత్రం తీయడు. అదో చెప్తా అనుకున్నారండి, చెప్పండి చెప్పండి. వాళ్ళు మాట్లాడేది నాతో, నీతో కదా. వెళ్ళు పని చూస్తాం. చెప్పండి. మీరు మమ్మల్ని హీరోయిన్ గా బుక్ చేసినందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్. మాకు చిన్న పని ఉంది, ఈ రోజు కొంచెం త్వరగా వదిలేస్తే రాత్రికి ఫైనాన్సర్ కథ చెప్తాను రమ్మన్నారు. వెళ్తాను సార్. థ్యాంక్ యూ సార్. బాయ్. ఎక్కడికి పిల్లలంతా వెళ్ళిపోతున్నారు? ఫైనాన్సర్ రాత్రి కథ చెప్తాడంట. ఓహో, హీరోయిన్ చేసేది నువ్వు, కథ వినేది ఫైనాన్స్ దగ్గర. ఎందుకయ్యా నీకు డైరెక్షన్? మొహం చూడు. ప్యాకప్. ప్యాకప్. ఎవరు వస్తున్నాడు? నువ్వు కొంచెం మేనేజ్ చేసుకో. నేనెక్కడ మేనేజ్ చేస్తానా? గదా గిదా చూస్తుంటే భయం వేస్తుంది బాబా. అయ్యో ఎవరా మీరు? ₹1 కెమెరా పోతే ఎవరిస్తారు? భావిస్తాడా? యమధర్మ నడిచేదే కొట్టలు రాలే. ప్రభు, ఈ మానవులు ఆయుధములతో వెంటబడుతున్నారు. అబ్బో, ప్రమాదము ముంచుకుతున్నది ప్రభు. పరిగెత్తము 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 ప్రభు, పరిగెత్తము ప్రభు. అబ్బా చిత్రగుప్త. ప్రభు ప్రభు ప్రభు, కడుపులోని ప్రేగులు గుర్రు గుర్రుమని గాండ్రించుచున్నవేమయ్యా. అవి గాండ్రింపులు కాదు ప్రభు, ఆకలి కేకలు. మరి దీనికి విరుగుడు? దీనికి విరుగుడు అది నా బుర్రలో తొలుచుతున్నది ప్రభు. అటు చూడుము. అది ఏమి? బువ అన్నము. అదా అది మన గుర్రు గుర్రునకు విరుగుడు. మానవా సుఖీ భవ. ముద్ద పెట్టుము. ముద్ద ఏదో గొప్పలు కదా అని మీ పాదాలకు దండం పెట్టాను. అడుక్కోటానికి ఇంత పెద్ద గేటప్ప. ధర్మ యమధర్మ కర్మ కర్మ. మానవా ఏమది చిత్రగుప్త? ఆకాశం వంక చూచి ఆలోచించుకుంటువి. ఏమీ లేదు ప్రభు, ఈ భూలోకమున అడుక్కున్న వలన వేరే పద్ధతి కనుగొట్టింది. ఏమది? రండి చూపించేదను. ఇక చూడండి ప్రభు.
అంత పువ్వు ఉంటే అయ్యో, అంత కూర ఉంటే అయ్యో, నీ కొడుకులు బిడ్డలు సల్లంగుంటారు తండ్రు, దండం పెడతా అయ్యా 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 ఓ అయ్యా 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 అయ్యా. ఏమది చిత్రగుప్త, అన్నం అడగమన్నా అట్లాడుతుంటివి. అన్నము ఈ పద్ధతిలో అడుగుతుంటుంది ప్రభు. ఒక ముద్ద పెట్టబోయా బాబు. ఎదురుగా ఉన్న వాటర్లో తినొచ్చుగా. ఏమయ్యా మానవా, నువ్వు ఎంచక్క రోడ్డు పక్కన విశాలమైన మైదానంలో హాయిగా గాల్లో కూర్చొని తింటూ మమ్మల్ని ఆ హోటల్లో ఇరుకు గదిలోకి వెళ్ళి తినమని చెప్తుంటివా? చూసిదిరా ప్రభు ఈ మానవుల అన్యాయము. న్యాయమే న్యాయం పోవయ్యా. ఇక్కడ మాతో కలిపి రోడ్లో తినాలంటే మా ముచ్చి సంఘంలో సభ్యత్వం తీసుకోవాలి. అది మీ వల్ల కాదు కానీ ఎదురుగా తినండి. ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చారు బాబు? ఉన్నదంతా ఊడ్చుకు తిన్నారు. ధర్మ యమధర్మ. ఇంకేం మిగల. ఇదిగోండి బిల్లు. తిందురా ఏమి? ఇది ఏమో వారిని అడుగుము. ఇది ఏమి? బిల్లు. ఏమి చేయవలను? అక్కడికి వెళ్ళి కట్టండి. అక్షయంబుగ కాసి వెలసిన అన్నపూర్ణ భవానివే. చిత్రగుప్త, ప్రభు భూలోకమందు భోజనము చాలా కమ్మగా ఉన్నదయ్యా. లెస్సగా పలికింది ప్రభు. అన్నదాత సుఖీభవ. ఏమి? బిల్లు. ఓహో మరచితిమి. స్వామి మరల ఏమి? బిల్లు ఇచ్చితిమి కదా. బిల్లు ఇచ్చితిరి కానీ డబ్బులు. డబ్బులా? డబ్బులు అనగానేమి? అనగానేమిటి చెప్తా. రంగా సార్ చుట్టుపట్టుకోవాలా? కాదు కదా. ధర్మ యమధర్మ. అయితే అడగండి, డబ్బులు కట్టు. మర్ర డబ్బులు డబ్బులు అనేదవు. చిత్రగుప్త, ఏమిరా వీని గోళ? గోలా గీలా అన్నారంటే కిచెన్ రూమ్ లో తీసుకెళ్లి పప్పు రుబ్బితే ఎవరుకుంటారు? ధర్మ యమధర్మ. ప్రభు మీ అరుపులకు వీడు ఈ సుమంతయు భయపడలేదని తేలిపోయినది. మనం ఇంకొక క్షణం ఇచ్చటనే ఉండినతో వాడు మన చేత ఖచ్చితంగా పప్పు రుప్పించను కనుక ఇప్పుడు గద ఇచ్చి వెళ్ళదము. మనలో వచ్చి డబ్బు ఇచ్చి గద తీసుకుపోయాను. గద లేకుండా మేము బతకలేమే. బ్రతకలేకపోయినచో బ్రతికినంత కాలము పప్పు రుబ్బవలను. ఇదిగో మానవ. చిత్రగుప్త, పడలికగా ఉన్నదయ్యా. నాకు విను అటులో నేనున్నది. ఈ రోజు భోజనమునకు గద పోయినది. అవును పోయినది. మరి రేపు భోజనమునకు దానిని మించినది మరొకటి కలదులే ప్రభు. ఏమది? తమ కిరీటము. ధర్మ యమధర్మ. కర్మ నా కర్మ. చిత్రగుప్త, ఏదో పోగొట్టుకున్నట్టు వెలితిగా ఉన్నదయ్యా. వెలిసిగానే ఉండును మరి. కిలోల కొలది బరువు ఆ చేతితో మోసి మోసి అర్ధాంతరమున బరువు లేకపోయినచో ఇబ్బందిగానే ఉండును. ఓ పని చేయుడు. ఏమది? దీనితో సరిపట్టుకొనుము. ధర్మ యమధర్మ. ఏమయ్యా ఇంత చిన్నదిగా ఉన్నది? తమ గత సైజుతో పోల్చినచో ఇది చిన్నదిగానే ఉండును మరి. ధర్మ యమధర్మ. యమధర్మ యమధర్మ అని పాడిన పాటే పాడకము. నా చెవులు చిల్లులు పడుతున్నవి. మూర్ఖుడా, ఇదంతా నీ వలనే కదయ్యా. ఇప్పుడేమి చేయవలే? ఇది తల కింద ఉంచమో పవలించమో. ధర్మ యమధర్మ. ఒక పెద్ద మనిషిని పట్టుకొని పరువు తీస్తుంటే ఏమిటి అన్యాయం అని అడగాలి సార్. నమస్తే. వచ్చి మిమ్మల్ని ఎలా చూసాను? టేక్ చేద్దాం. టేక్ కూర్చోండి. పర్లేదు. కూర్చోండి. మీ దగ్గరికి ఎన్నో రోజులుగా తిరుగుతున్నాను. ఎవరికైనా ప్రొడ్యూసర్ రికమెండ్ చేస్తే నేను ఒక సినిమా డైరెక్ట్ చేస్తాను. అదేదో డి రామానాయుడు, 4 లాంగ్వేజెస్, క్రైమ్ థ్రిల్లర్, డిటిఎస్ అన్న. అబ్బే అదంతా ఏం లేదు సార్. ఆ సినిమాలో లేదు సార్. ఒట్టిదే, ఊరికే చెప్పాను. నీకు చిన్నప్పటి నుంచి యాపిల్ జ్యూస్ తాగడం అలవాటన్నా? జ్యూస్ కాదు సార్, కాఫీ కూడా నేను తాగను. సిగరెట్? అబ్బే సిగరెట్ కూడా లేదు సార్. ఆటోకి ఎంత పరిపిస్తానా? ఎందుకు సార్, కాళ్ళు ఉన్నాయిగా నడుచుకుంటూ వెళ్తాను. షూస్ లేచి కట్టమంటారా? అబ్బే నేను ఉతికి ఇస్త్రీ చేసి ఇస్తామంటారు సార్. వస్తున్నాను. బ్రహ్మాండం గురించి ఆలోచించుకో. పట్టుకో, నన్ను ఒక పట్టు పట్టి చూపిస్తే మీరు రేపు చేసేట్టున్నారు. రండి రండి సార్. చెప్పరా బాగా రెచ్చిపోవయ్యా. దొర్లించు, ఈతపడు. ఫీల్డ్ లో ఉన్నారా? క్లోజ్ గా మంచి ఇన్వాల్వ్మెంట్ చేయరా.
సార్ సార్ ఈ రేప్ సీన్ ఎక్కువగా కసిగా తీయండి సార్. బాక్స్ ఆఫీస్ హిట్ అయిపోవాలి. చూడండి, మొత్తం బట్టలు నిప్పదీసి బాగా చూపించడానికి బ్లూ ఫిల్మ్ డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళని పెట్టుకోండి. నన్ను ఎందుకు పెట్టుకున్నారు? ఎక్కువ మాడితే ప్యాకప్ చెప్తాను. వెళ్ళండి వెళ్ళండి. నెక్స్ట్ సినిమా నేనే డైరెక్ట్ చేసుకుంటే బెటర్ ఏమో. బాగా చేయరా. ఏమిటా నువ్వు నేర్పిస్తున్నది? రేపు ఎలా చేయాలో నేర్పిస్తున్నా. నువ్వు నేర్పించడం అలాగే ఉంది, వాడు చేయడం అలాగే ఉంది. రేప్ సీన్ ఎలా పండించాలో తెలియదు, నువ్వు ఒక డైరెక్టర్వి. అయితే నువ్వు చెప్పుకో. టైమ్రా ఏమా, వాడు రేపు చేస్తూ నవ్వుతావేటమ్మా? మజాగా ఉంచా మధ్యాహ్నం మంచిగా అయ్యో నా సీట్ చెడిపోతున్నాడు. చెప్పితే నేనేం చేయను సార్? చేయకపోతే చంపేస్తాను. చిత్రగుప్త, సునకము వలె ఏమయ్యా గుర్రక లే. ఎవడ్రాదే? ధర్మ యమ ధర్మ తామరా ప్రభు. చిత్రగుప్త, నీ శరీరం మీద ఏమీనూ లేవయ్యా. మీ శరీరం మీదను ఏమీనూ లేదు. అటులనా? అబ్బో. ప్రభు అటు చూడు, అర్ధనగ్నమున పరిగెత్తుతున్నారు. బహుశా మన వస్త్రములు దొంగిలించిన చోరుడే వాళ్ళ వస్త్రమును దొంగిలించి ఉండవచ్చు. ప్రభు, మనమును వారి వెంట వెళ్ళినచో ఆ చోరుడు దొరికి ఎందురేమో. మన ఆభరణములను దొంగిలించిన ఆ చోరులను పట్టుకుని వలన పరిగెత్తవలను. ఇదంతా నా తలరాత, నా కుటిలనే జరగవలయను. జరగవలయను. చలనచిత్ర కథానాయకులు కావాలన్నా ఇలాంటి చిత్రములు ఇంకెన్నయో చేయవలయను. అటులనా? పరిగెడుము. ఆహా, ఎంత సుందరము. సునకము సునకము. ఆ సునకము సునకము ఇచ్చట కాదు ప్రభు, అతట. రెండును. అవు 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 అవు. సునకము పోయినది. అవును, యమధర్మరాజుడి కొంపదీసి ఆ శునకమతని భక్షించిన యమధర్మరాజా, యమధర్మరాజా. ఒకవేళ శునకమతని భక్షించినతో మేమే కదా యమధర్మరాజులం. ధర్మ యమధర్మ. ఈ వేషమే నన్ను ఇబ్బందులకు గురి చేసినది. తక్షణమే వేషమును మార్చవలను. ఎవరు నీ అబ్బన పెళ్ళం చేరత్కెళ్ళి చంపేస్తారా? సూర్య భగవానుడు తీవ్రముగా ఉన్నాడు. ఉదయమున లేచి ఆ చిత్రగుప్తుని ముఖం చూసి తిని సునకమున అంతు చూసినది. ఎండ తాపమునకు శరీరం ఆడలిపోయినది. ఈ వస్త్రం ఏమో. ఈ ఏరియా దాదాని నా భుజం మీదనే తుండులాగుతావా? కొట్టానంటే గోబ గుయ్యమంటది. వెళ్ళి పని చూసుకో. లేడు లేడు, వీడొకది వస్తాడు. అర్జెంటుగా వచ్చిందని కూర్చుంటే పంచాయతీకి వెళ్ళిపోతాడు దొంగ. అలసిన నా మనసునకు కొంత ఉపశమనము. చిత్రగుప్తుడు రాలేడు. సూపర్ ఫిగర్ రా. స్టెచ్ ఎదిరిందిరా. అసలు ఆ షేప్ చూడరా, మధ్యలో జునపాలగాడేంట్రా. తప్పిద్దాం పదరా. సుందరి, ఈ నామధేయము కరిష్మా కపూర్. ఎంత అందముగానున్నది. ఒక్కసారి నీ మోము చూపవు. నా సుందర మామను చూపించవాలని నాకును ఉన్నది, కానీ నన్ను ప్రేమిస్తానంటేనే చూపిస్తాను. చూడకుండా ఎలా చెప్పగలను? అది ఏనో నిజమేననుకోండి. ఒరే దుశ్శాసనలారా, నేను పుట్టేటప్పుడు ఇలాగే పుట్టానురా. అసలే ఒంటి మీద గుడ్డలు లేవు. ఎవరన్నా చూస్తే పరువు పోవటమే కాదు, దడుచుకొని చస్తారు.
అరే సుఖబోయి పారేసుకున్నాను హరి 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 ప్రభు ప్రభు అదేమిటి ప్రభు అటు తిరిగి ఉంటిరి నన్ను చూసి బెదిరిపోయి పారిపోతుంటిరి చిత్రగుప్త ప్రభు ఎన్నడైనా నిన్ను చూసి భయపడితేరా? ఏమిటి ప్రభు మిమ్మల్ని చూసి నేను కదా భయపడవలను కానీ ఇప్పుడు భయపడితే ఎందులకు ప్రభు కమరిని నగ్నముగా చుచ్చితిని కదా. ఓహో బ్రహ్మ సృష్టిలో ఇటువంటి ఘోరమైన మృగము కూడా ఉండును అని వడలు జలధరించినదయ్యా. అటులన్నా అటులైనచో క్షమింపుడు ఇంకెప్పుడు నా దివ్యమంగళ స్వరూపమును తమ కంట పడదివ్వను మీ మీద ఒట్టు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఇదేమిటి ప్రభు తమ ఒళ్ళు సలసల సలసల కాలుతున్నది. తమరి దివ్య మంగళ స్వరూపమును కల్లారా చుచ్చితిని కదా, జడుపు జ్వరము వచ్చినది. అతడకు పోయి విశ్రాంతి తీసుకునేదాం. అటులనే తెలుసుకుని ఇంకనూ దొరకలేదు. అంతయు కాలమహిమ లేకున్నా ఈ బాధలేమిటి? అయ్యో, ఇంకొక అడుగు కూడా నేను ముందుకు వేయలేను. విశ్రాంతి అవసరం. ఏమి మానవుల మేధస్సు. అరే ఇంత చిన్న బంగారానికి అంత డబ్బు ఇచ్చేది లేదు. నై నై షెడ్జీ చాలా కష్టాలు ఉన్నారు. ఒక్క 1000 రూపాయలు ఇప్పించండి. అరే బాయ్, మీది ఇప్పుడు కష్టం, మాది ఇచ్చిన తర్వాత కష్టం. దీనికి 500 పైన ఇచ్చేది లేదు. జావు జావు. ఏమీ వింత, చుచుకడి బంగారమునకు ఇచ్చిన అంత విలువనిత్తురా అయినచ్చు. ప్రభు ఇంకాసేపు ఇక్కడే తమరు విశ్రమింపుడు. నేను ఇప్పుడే వచ్చేదను. ఆపశకునము వచ్చిన పిదప తెలిపేదను. ఏది ఎందుకు జరుగుతున్నదో నాకేమీనూ బోధపడలేదు. ఈ చిత్రగుప్తుడు ఎప్పుడు వచ్చునో ఏమో. దీనికంతటికి కారణము ఆ చిత్రదర్శకుడే కదా. అతను నాకు చిక్కవలే. అరే నీ ఎంకమ్మ కడుపు పగిల తిని డబ్బులు ఇవ్వకుండా గద కావాలా గద? మర్యాదగా డబ్బులు ఇచ్చి గదెట్టుకెళ్ళు. బాబా ఇంతకంటే రెట్టింపు డబ్బు ఇస్తాను. నా గద నాకు ఇచ్చేయి. పోనీ ఓ పని చేయి. నీకు మరీ అంత నమ్మకం లేకపోతే మీ వాడికి ఎవరికైనా గది ఇచ్చి పంపించు, నేను డబ్బు ఇచ్చి పంపుతాను. అమ్మమ్మమ్మ, ఈ లోకల్లో నేను ఎవరిని నమ్మను. నేనే వస్తా. పద. అయితే రారా. తేని మోసేసరికి నీ కొవ్వంత గరుగు అప్పుడు నడు బావలో బావలో. ఏమి ఆశ్చర్యము! ఈ లోకమందు కూడా ఇన్ని అందమైన ఆభరణములు ఒక్క చోటనే పొదగబడినది. తమని ఇక్కడ ఏం మాట్లాడుదని ముందే చెప్పాను. ధర్మ యమధర్మ అదొకటిదా కొంచెం మాకుగా. చిత్రగుప్త ప్రభు. ఓహో నమస్కారం సేటు. నమస్తే. మూతి మీద మీ సంతోషికి పీచే ఏం కావాలి? కొంచెం డబ్బులు కావాలి సేటు. ఏం తెచ్చారు? మరే దాన్ని తీసుకురారా. ఇదిగో సేటు. అది ఉమా గోల్డ్ కాదులే సేటు. చిత్రగుప్త ఎవరా ఉమా? తమరు కాస్త గమ్మున ఉండండి. మీ వల్లనే మాకు ఈ కష్టాలు వచ్చాయి. టెస్ట్ చేద్దాం. ఇది మంచిది కాదు, టెస్ట్ చేసి వస్తాం. చేసుకోండి చేసుకోండి చేసుకోండి. అప్పు అప్పు. చిత్రగుప్త ఏం ప్రభు? ఈ విచిత్రమేమిటయ్యా? ఏంటది ప్రభు? ఈ లోకమందు రాముడు, కృష్ణుడు, శివుడు, వెంకటేశ్వరుడు అన్ని దైవముల పేరున గుళ్ళు గోపురములున్నవి. మరి నా దురదృష్టమేమయ్యా, నా పేరున కనీసం చిత్రపటం కూడా లేదు. చింతించకండి ప్రభు. తమ మనసులోని కోరిక తీర్చుకున్నట్టే కదా మనం ఈ లోకమునకు వచ్చింది. అరే ఎంతసేపు నిలబడతారు, మోదీ కళ్ళు నిలబడతాయి. కూర్చోండి కూర్చోండి. ఏమిది చిత్రగుప్త, ఇంత మర్యాదలు చేయుచుంటది? అది ఫిగర్ వాల్యూ అండి, తమకు అర్థం కాదు. ధర్మ యమధర్మ. క్షమింపుడు క్షమింపుడు. అరే గోవిందా, సంజయ్ దత్ కి జూహీ చావ్లాకు 2 కూల్ డ్రింక్స్ పట్టే. ఒక్క గ్లాసు మంచినీళ్ళు ఈ హమాలీకో. చిత్రగుప్త ఇది ఏమి? ఇందులో ఇది ఇలా తిప్పి ఆ తదుపరి ఇలా సాగవలేను. మజ్జిగ చిలికినట్టు అవ్వమ్మ మాదిరి. ఇక ఇది సపరించరా సేట్జీ. మా లెక్క తర్వాత చూస్తున్నాం. వీడి ముఖం కొంచెం డబ్బు కొట్టు. ఇది చాలా. అంతెందుకు, ఇది చాలు. పరా.
ఎంత కావాలి? వన్ మినిట్. ఏమయ్యా, ఆ ఫిట్టింగ్ రూమ్ లోకి 2 అడుగు మనుషులు వెళ్ళారు, ఇంతవరకు బయటికి రాలేదు. వెళ్ళి చూడండి. ఏం చేస్తున్నారండి లోపల? బయటికి రండి, బయటికి రండి. ఎటులోనున్నది ప్రభు? అద్భుతం. మహాద్భుతము. అది ఆడవాళ్ళ డ్రెస్ అండి, మగవాళ్ళ సెక్షన్ పైన ఉంది. చిత్రగుప్త, యా ప్రభు. నువ్వు నన్ను ఎంత మార్చాలని ప్రయత్నించను, నా మనసులో నేను ఆ మానవుని మరువలేకున్నాను. ఎవడా మానవుడు ప్రభు? అదే ఆ చిత్ర దర్శకుడు. ఓహో, ఆ మానవుడా? ధర్మ యమ ధర్మ. ఏదో చిత్రగుప్త, ప్రభు. ఈ వేషములో నేను నా వాహనం మీద వచ్చిన ఎంత సుందరముగా ఉండు.